పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. గురువారం అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నబోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో పోసానిని మార్చి 13 వరకు రిమాండ్లో ఉంచనున్నారు. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం నాడు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు BNSలోని 196, 353, 111, 235 సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఓబుళవారిపల్లి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.